సో వెల్కమ్ టు నవీన్ పోలే వ్లాగ్స్ డే 2. ఈరోజు మామూలు ఎండలేదు, మళ్ళీ ఎండాకాలం కాబట్టి మామూలు ఎండ ఉండదు. సో రేపు ఒక ఫంక్షన్ ఉంది, దానికోసం షాపింగ్ వెళ్దామని ప్లాన్. మా ఫ్రెండ్ వస్తే వెళ్దామని చూస్తున్నా కానీ ఇంకా వస్తలేడు. ఏం చేస్తాం, వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడే 5 minutes దాటింది, ఎదురు చూస్తున్నా. ఇంకా సో మా ఫ్రెండ్ వచ్చే లోపు ఒక స్టోరీ చెప్తా. మా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అంటే 2-3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అందరికీ. దాంట్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడి స్టోరీ చెప్తా. ఎట్లా అంటే బాగుంటుంది, వినండి లాస్ట్ దాకా. పేరు చెప్పాను ఎందుకంటే మళ్ళీ పేరు చెప్తే ఎందుకులే అని చెప్పి. సో అబ్బాయి పేరు ప్రణయ్. సో స్టోరీ వినండి మొత్తం, ప్రతి సీను, ప్రతి డైలాగ్ మామూలుగా ఉండదు, ప్రతిదీ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. సో ఎట్లా అంటే ఇది ఒక లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ అంటే నేను మా ఫ్రెండ్ ఇంకా 3-4 కలిసి ఒక గ్యాంగ్ ఉండదు. ఆల్మోస్ట్ 10-15 years నుంచి మేము ఫ్రెండ్స్. అంటే మేము చిన్నప్పుడు బాస్కెట్బాల్ ఆడేటోళ్ళం, అట్లా ఫ్రెండ్స్ అనమాట. ఇక ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నా బీటెక్ ఆల్మోస్ట్ 2015లో అయిపోయింది. వాడిది కూడా 2016లో కంప్లీట్ అవ్వాలి. జస్ట్ 1 year జూనియర్ అంటే జూనియర్ కాదు కానీ ఇక ఉంటారు కదా, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంటుంది కదా. సో 2016లో పాస్అవుట్ అవ్వాలి, కానీ అవ్వలే. 2016లో పాస్అవుట్ అవ్వలే. ఆల్మోస్ట్ 14-15 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 14-15 కాదు, సారీ, అక్కడ ఎన్నో ల్యాబ్లు కూడా ఎగేసిండు అనమాట. ఎప్పుడు ఆ ల్యాబ్ ఎగ్జామ్స్ రాయలే, అన్నీ ఫెయిల్ అవుతాడు. దాదాపు ఉండొచ్చు ఒక 20+ ఉంటాయి. సో ఇప్పుడు పాస్ కాలే. సో అట్లనే మనకి ఏదో జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యిండు, ఆల్ గుడ్, అంత మంచిగా ఉంది. కానీ ఆ జాబ్ కూడా ఏవి అంటే చిన్న రిక్రూట్మెంట్ లాంటివి, అంటే రిక్రూట్మెంట్ ఇండస్ట్రీలు ఉంటాయి కదా, డొమెస్టిక్ యూఎస్ఐ రిక్రూట్మెంట్, అలాంటి జాబ్స్ చేసుకుంటూ 12-13,000కి చేసుకుంటూ ఉండేటోడు. అట్లా చేసుకుంటూ ఉండేటోడు ఒకరోజు. అయితే అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండే. సో వాళ్ళు కూడా మంచి, ఎప్పుడు ఆల్మోస్ట్ అప్పటికే చాలా 2-3 years అయిన రిలేషన్షిప్ ఉంది. సో ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2020. ఓకే, 2020 అయింది. వీడి ఏజ్ కూడా ఆల్మోస్ట్ 25-26 ఏజ్కి వచ్చినాం. 25-26 ఏజ్కి వచ్చినాక ఇక రిలేషన్షిప్ ఉంది, పెళ్లి చేసుకోవాలి. అమ్మాయిని, ఎవరైతే అమ్మాయిని ప్రేమించాడో ఆమెను పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకోవాలంటే అది ఈజీ కాదు. సో ఎందుకంటే ఫస్ట్ ఇంక డిగ్రీ లేదు, మంచి జాబ్ లేదు. సో నార్మల్గా ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలంటే ఆలోచిస్తారు కదా. సో మన పరిస్థితి కూడా అంతే. సో ఇక అన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి, మంచి జాబ్ లేకుండా పోయి అమ్మాయిని అడిగితే ఎవరైనా ప్రాబ్లమే ఉంటుంది కదా. అయినా సరే ఈ హీరో ఫోన్ చేసిండు, మనోడు ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అనగానే మనోనికి ఇక మామూలు బూతులు పడలే, బాగా తిట్లు తిన్నాడు. అంటే అమ్మాయి వాళ్ళ డాడీతోని అట్లా తిట్లు తిన్నాడు. ఫోన్ పెట్టేసిండు అక్కడ అమ్మాయి వాళ్ళ డాడీ, ఆ అంకుల్ ఫోన్ పెట్టేసినాక ఈయన ఇక మళ్ళీ ఎట్లా రిక్వెస్ట్ చేసి నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాం మీతో అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 week 2 weeks తర్వాత కాల్ చేసి మాట్లాడండి. ఏం చేస్తాం మీ అమ్మాయిని నాకు ఇస్తారని చెప్పి అడిగిండు అనమాట. అడిగితే వాళ్ళు ఏం చేస్తే ఇవ్వడం ఏంది, అసలు ఆప్షన్ లేదు నీకు ఇవ్వడం అమ్మాయిని. అసలు నార్మల్గా ఫస్ట్ మీకు ఆస్తి లేదు, ఆస్తి పాస్తులు అంత మాత్రమే, డిగ్రీ లేదు, జాబ్ లేదు, సరిగ్గా ఏ రకంగా చూసి ఇవ్వాలి అని చెప్పి అన్నారు. అటు సైడ్ అమ్మాయి వాళ్ళ సైడ్ కొంచెం అంతో ఇంత ఉన్న వాళ్ళే. సో ఇంకోటి ఏంటి అంటే హైలైట్, మనోడేమో హైదరాబాద్ నుంచి, అంటే ఉత్తరప్రదేశ్లో కానీ బార్న్ అండ్ బాటప్ మాత్రం హైదరాబాదే. అమ్మాయి మాత్రం బీహార్ నుంచి. సో ఇక చూడండి మనోడు గట్స్. బీహార్ వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి నేను ఇట్లా పెళ్లి చేసుకుంటాను అంటే, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినా, ఎంతైనా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినా అంత ఈజీగా ఓకే చెప్పారు కదా. సో అట్లా మనోడు బ్యాక్లాగ్స్ ఉండే, ఇవన్నీ ఉండే. ఏమన్నా మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అడిగిండు, నేను ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఏం చేస్తే ఇస్తారు అని చెప్పి మళ్ళీ అడిగిండు. ఏం చేసి చేయడం కాదు, అసలు కన్సిడర్ కూడా చేయండి నేను అని అన్నారు. కన్సిడర్ కూడా చేయనప్పుడు లేదు ఏదో ఒకటి ఉంటుంది కదా, నేను ఇట్లా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని అన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీతోని. అనగానే సరే ఫస్ట్ అయితే డిగ్రీ అయితే పాస్గా అన్నాడు. డిగ్రీ కూడా లేదు నీ దగ్గర అని అంటే, మనోడు అప్పుడప్పుడు 2020 నుంచి 2021 మధ్యలో కూర్చొని రాత్రి పగలు మొత్తం చదువుకుంటూ కూర్చొని మళ్ళీ జాబ్ కూడా వేసుకుంటాడు. మనోడికి ఆల్రెడీ అప్పటికి 4-5 లక్షల ఖర్చు ఉంది వాళ్ళ అన్న పెళ్లి చేసినందుకు. జాబ్ కూడా చేసుకుంటూ లాస్ట్కి 16-20 బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసిండు ఒకటే ఇయర్లో. ఓకే, క్లియర్ చేసి అమ్మాయి వాళ్ళ డాడీకి మళ్ళీ ఫోన్ చేసి
ఇట్లా నా డిగ్రీ క్లియర్ అయింది అంకుల్, మరి ఇప్పుడు ఏంది అని అంటే అమ్మాయి వాళ్ళ డాడీ ఏమన్నారంటే డిగ్రీ క్లియర్ అయితే సరిపోతుందా, మంచి జాబ్ లేదు నీకు, నీ ప్యాకేజ్ దాదాపు జస్ట్ 30-40 వేలు జీతం అప్పటికి, మా అమ్మాయికి జీతం ఇంకెక్కువ ఉంది, ఎలా పోషిస్తావు అని అనగానే మనోడు మళ్ళీ అప్పటిదప్పుడు ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఐఐటి మద్రాస్లో అక్కడిక్కడ ఎగ్జామ్లు రాసి అదే డిగ్రీ క్లియర్ అయింది కదా. డిగ్రీ క్లియర్ అయినాక ఇక మనోడు మంచి జాబ్ స్విచ్ అయింది. స్విచ్ కాగానే ఆల్మోస్ట్ 100% హైక్తోని, మంచి శాలరీతోని, అంటే ఆ అమ్మాయి కన్నా ఎక్కువ శాలరీతోని హైక్తో జాబ్ కొట్టండి. జాబ్ కొట్టి మళ్ళీ ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను ఇట్లా చేసిన అని అంటే, ఇవన్నీ ఏదో నమ్మేటట్టు లేదు, నువ్వు ఏదో ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ పెట్టిపోయి ఉంటావు, నాకు నమ్మకం లేదు అని చెప్పి అదే అమ్మాయి వాళ్ళ డాడీ ఉంటారు కదా, ఆ డాడీ వాళ్ళ అన్న ఆయనతో వెరిఫై చేయించారు అనమాట. వాళ్ళ ఎవరైతే అమ్మాయి వాళ్ళ డాడీ ఉన్నారో వాళ్ళన్న చాలా, అంటే అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న అన్నయ్య, ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, డైరెక్టర్ పొజిషన్ కైండ్ ఆఫ్ ఏదో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి. ఆయన ఇంటికి పిలిపించి, అంటే ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు, ఆయన ఇంటికి పిలిపించి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయించి పే స్లిప్స్ దగ్గర నుంచి వీడు నిజంగా పాస్ అయ్యిందా లేకపోతే ఏదో డిగ్రీ తీసుకొచ్చి ఇచ్చిందా అని చెప్పి అట్లా అన్నీ వెరిఫై చేయించి, సరే ఓకేనే ఉన్నారు మాకు ఓకే, కానీ ఎంత ఓకే అయినా ఈయనదేమో ఉత్తరప్రదేశ్, అమ్మాయిదేమో బీహార్, కాస్ట్ డిఫరెంట్, మనోడేమో కానీ బార్న్ అండ్ బాటప్ ఇక హైదరాబాద్, అక్కడ నుంచి ఇక్కడికి అమ్మాయికి ఇవ్వాలంటే అంత ఈజీ కాదు కదా. సో వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి వాళ్ళ డాడీ మాకు ఓకే కానీ మా ఫ్యామిలీ చాలా పెద్దది, నువ్వు వాళ్ళ అమ్మమ్మలని నాన్నమ్మలని అందరినీ ఒప్పియాలి, నువ్వు బీహార్కి రా అన్నాడు. మనోడు ఏం చేస్తారు ఈ సిచ్యువేషన్లు ఉంటే నార్మల్గా అంత ఈజీ కదా, వేరే వాళ్ళు ఊరికి పిలుస్తున్నారు, అది కూడా అమ్మాయి ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఊరికి, అది కూడా బీహార్, అది కూడా లోకల్ బీహార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అంటే హైదరాబాద్ అన్నట్టు కాదు, ఏ ఆదిలాబాద్ కరీంనగర్ ఆ ఏరియా లాంటిది, అంటే ఒక కొంచెం వెనుకబడ్డ ఏరియా లాంటిది అనుకోండి. సో బీహార్లో అట్లా వెనుకబడ్డ ఏరియాలో లోకల్లో వీడు వెళ్ళిండు, ఒక్కడు వెళ్ళి మాట్లాడిండు. ఇంకా మనోడికి ఒక్క స్కిల్ ఏంటంటే మంచి టాకెటివ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కన్విన్సింగ్ స్కిల్స్ బాగుంటాయి. అట్లా వెళ్ళి పోయి మాట్లాడినాక వాళ్ళు కన్విన్స్ అయ్యారు కదా. మళ్ళీ ఇతని సైడ్ కూడా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఇతని సైడ్ ఫ్యామిలీ ఒప్పుకోలే. ఓకే, ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఎవరో ఒకరు ఫ్యామిలీ వాళ్ళు రావాలన్నారు కదా. మనోడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి వీళ్ళ అన్నని తీసుకెళ్ళిండు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నని, సొంత అన్నని తీసుకెళ్ళి ఇట్లా రా బీహార్కి పోయేదని పని మాట్లాడిందని చెప్పి తీసుకెళ్ళిండంట. తీసుకెళ్ళి వాళ్ళ అన్నతో పరిచయం చేయించి, ఈయన మా అన్న, మా సొంత అన్న, ఈయన నాకు సపోర్ట్ చేస్తాడు మా మ్యారేజ్ విషయంలో అని చెప్పి వాళ్ళన్న షాక్, అందరు షాక్. ఇది ఇట్లా జరుగుతుంది. ఇట్లా జరుగుతున్నప్పుడు ఫైనల్గా ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే ఇన్ని కండిషన్లు అన్నీ పెట్టినాక లాస్ట్ ఇంకేమంటారు, అన్నీ ఓకే, మీ అప్పులు ఉన్నాయి కదా 4-5 లక్షలు మీ అన్న పెళ్ళి చేసినవి, అవి తీర్చినాక నీ అకౌంట్లో ఇంకా 3-4 లక్షలు ఉంటే బెటరు, అప్పుడు ఆలోచిద్దాం అని అన్నారంట. మళ్ళీ ఇంకో పరీక్ష. అట్లా చేసినాక మనోడు ఇక ఎట్లుంటుందండి, ఒక 1 year టైం తీసుకున్నాడు. 1 year టైంలో రాత్రి అంతా రిక్రూట్మెంట్ జాబ్ చేసుకుంటూ, పొద్దున డెవలప్మెంట్ జాబ్ చేసుకుంటూ, ఆ కన్సల్టింగ్ అని, ఈ జాబ్ అని, ఆ జాబ్ అని చెప్పి అంతో ఇంత 3-4 లక్షలు ఎక్స్ట్రానే సంపాదించుకున్నాడు. ఇక 1 year తర్వాత సంపాదించుకొని మళ్ళీ మాట్లాడి అప్పుడు కన్విన్స్ అయ్యారు, అప్పుడు లవ్ మ్యారేజ్కి ఓకే అన్నారు. కానీ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ మ్యారేజ్కి వీళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోలేదు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోలేదు, డిఫరెంట్ అని చెప్పి వీడు మమ్మల్ని తీసుకోండి పెళ్ళికి. ఇదంతా ఎప్పుడు చెప్పిండంటే, అంటే ఆడికి పోయినాక చెప్పిండు, అంటే అందరు మా చుట్టాలు వస్తారు అంతా ఓకే నువ్వు వచ్చేసి అని అన్నాడు. మ్యారేజ్కి పెళ్ళికి ముందు రోజు రాత్రి హోటల్లో కూర్చోబెట్టి మాకు చెప్తుండ అనమాట ఇవంతా స్టోరీ, ఇట్లా జరిగింది, ఇంత చేసిన నేను అని చెప్పి. మాకు అప్పటికే అంతా మేము ఇక ప్యాక్ అయిపోయినాం. ఏంది ఇది ఇట్లా చెప్తుండు, ఇది ఏదైనా మర్యాద రామన్న సినిమాలాగా ఉంది, ఇప్పుడు వీళ్ళు మర్యాద చూపించి తర్వాత వేరగుంటారు ఆ స్టోరీ అని అనిపించింది. కానీ మ్యారేజ్ మొత్తం సుజావుగా జరిగిపోయింది, అంతా ఓకే. ఇప్పుడు కూడా మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ 2 years అయింది. సో హ్యాపీగా లైఫ్ సాగుతుంది, మా లైఫ్స్ కూడా అట్లా నడిచిపోతున్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ స్టోరీసే కదా. అంటే మనోడు కింది స్థాయి నుంచే అన్ని కష్టపడి అంత సొంతంగా తెచ్చుకున్న స్థాయి ఇది. సో ఇలాంటి ఫ్రెండ్స్ కూడా చాలామంది మీకు ఉండొచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే నాకు కొంచెం కమెంట్స్లో కన్నా షేర్ చేయండి. సో ఇంకా మా ఫ్రెండ్ రాలే, వాడి కోసం వెయిటింగ్ వస్తే బయటికి వెళ్దామని చెప్పి. సో ఇది స్టోరీ చెప్పాలనుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, నా పేజ్ని, అంటే యూట్యూబ్ వీడియోస్ని చూస్తూ ఉండండి. ఇలాంటి స్టోరీస్ చెప్తుంటా. ఈరోజు మా ఫ్రెండ్కి స్టోరీ చెప్పినా, రేపటి నుంచి నా లైఫ్ స్టోరీస్ చెప్తా. సో ఆల్ గుడ్. సో ఇంకేం మాట్లాడాలి అర్థమవుతలేదు, కానీ మా ఫ్రెండ్ వచ్చినాక వెయిట్ చేసి బయటికి వెళ్తాను షాపింగ్కి.
ఈ రోజుకి మాత్రం ఇంతే. సైనింగ్ ఆఫ్ గైస్, విల్ సీ యూ టుమారో. బై బాయ్.
ఇక ఇంట్లోకి రాగానే ఐపీఎల్ చూసుకుంటూ ఎంజాయ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్.